ట్రాఫిక్ అయితే అయిపోయింది మొత్తం. ఈ కారోడు ముందెల్లా దూరేదో ఉంటారు, అన్నీ పర్ఫెక్ట్గా వెళ్తే మధ్యలో దూరేసారు. రోడ్డు అయినా బాగుందంటే రోడ్డు అంతకన్నా వరస్ట్. మరి చూడండి, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఎప్పుడైనా పట్టించుకుంటే బెటర్. టెంపుల్ అయితే బాగుంది, రోడ్ టర్న్ ఉంది. టెంపుల్ వారంట దుకాణాలు అయితే సెట్ చేస్తారు. టెంపుల్లోనే వ్యాపారం అదంతా. కొండలు మాత్రం చాలా అంటే చాలా అందంగా ఉంది. అసలు ఇక్కడి నుంచి నేను చూస్తుంటే అక్కడ ఉండిపోవాలనిపించే విధంగా అయితే ఈ ప్రదేశం ఉంది. రీసెంట్గా పిడుగురాళ్ళు అయితే ఆ జర్నీని అయితే నేను బాగా ఎంజాయ్ చేశాను. నాతో పాటు ఈ జర్నీని మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. వీడియోని కొత్త వారు చూస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ గైస్, ఈరోజు అయితే నేను ఊరైతే వెళ్తున్నా. అది వచ్చేసి పిడుగురాళ్ళ. సో మా అన్నయ్య అయితే బయట ఉన్నాడు, వాటర్ పట్టుకుని వెళ్తున్నా. సో కొత్త వారు మన ఛానల్ చూస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. వ్యాన్ అయితే అది లోడు కొబ్బరి బొండాలు. ఇంట్లోకి 2 బొండాలు అయితే తీసా, తాగుతారు అలాగా. ఒకటి చిన్న బొండం, ఇది తాగడానికి. 3 బొండాలు అయితే ఇంట్లో ఎడతా, తాగుతారు ఎవరికి. ఇక వెళ్ళటమే. ఈ బొమ్మలన్నీ డెకరేట్ చేశాడు ఫ్యాన్లో వెంకన్న స్వామి. సడన్గా ఎవడో కూడా అలా వచ్చేస్తాడు. హార్న్ అయితే పోయినట్టు ఉంది దీనికి. హార్న్ లేకపోతే ఇలాంటి వ్యాన్లు ఇబ్బంది. అది కదా హార్న్ కొట్టాలి, బైక్ కూడా కొట్టినట్టు. బట్ మనకు హార్న్ అయితే లేదు. సో ఇది స్టార్టింగ్ ఊరు గోపాలపురం. ఫ్లైఓవర్ ఎక్కాలి. మనకి ఫ్రంట్కి వెళ్ళేసరికి లెఫ్ట్ సైడ్ కోకోకోలా అయితే ఉంటుంది, కోకోకోలా రోడ్డు. ఫ్లైఓవర్ అయితే 1 ఇయర్ అవుతుంది ఇది స్టార్ట్ చేసి. డైరెక్ట్ ఏలూరు విజయవాడ అటు వెళ్ళింది. సో ఇటు సైడ్ వెళ్తే భీమడోలు, ఇదేమో ఫ్లైఓవర్. భీమడోలు లోపల నుంచి వెళ్ళాం, డైరెక్ట్ ఫ్లైఓవర్ల మీద నుంచి. లోపల నుంచి అయితే టైం పట్టేది. మనకి భీమడోల నుంచి అటు సైడ్ వెళ్తే తిరుపతి రోడ్. అది బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అటు సైడ్ వెళ్ళాలి. ఇటు నుంచి భీమడోలు అయితే ఇది అటు సైడ్ ఊరు కనిపిస్తుంది. ఇక్కడ హైవే అయితే ఉంటుంది, అది భీమడోలు ఊరు అది. సో క్లైమేట్ అయితే చల్లగా ఉంది వాతావరణం. ఇది మనకి నెక్స్ట్ వచ్చేది ఇది సూరప్పగూడెం. పల్లివెల్లి కూడా వెళ్తున్నాం కదా, ఇది కూడా ఫ్లైఓవర్ ఉండదు. ఇక్కడ కూడా ఫ్యాక్టరీలు ఉంటాయి వల్ల ఫ్లైఓవర్లు అయితే ఎక్కువ వేశారు. ఫ్యాక్టరీలు అన్నా కదా, ఇటువంటి ఫ్యాక్టరీలే మూతపడిపోయినాయి. అదేం షుగర్ ఫ్యాక్టరీ అటు సైడ్ వచ్చి. ఇటు వచ్చేసి తౌడు ఫ్యాక్టరీ, హనుమాన్ తౌడు ఫ్యాక్టరీ. అది ఫ్యాక్టరీలు ఎక్కువ ఉంటాయి. సూరప్పగూడెం, నెక్స్ట్ గుండుగోలు అది మన ఫ్రెండ్ వచ్చేది. ఇది ఇక్కడ వచ్చేసి పాల ఫ్యాక్టరీ ఉంటుంది, మన ఫ్రెష్ అయితే ఉంటుంది. తిరుమల అనుకుంటా, రైతు డైరీ కదా తిరుమల, అదే పాల ఫ్యాక్టరీ. అది ఆ ఓడు ఐఫోన్ మాత్రం తెప్పేసింది ఇక్కడే. పంజాబ్ వాళ్ళు ఎవరో తెప్పేశారు, కరెక్ట్గా బస్సు ఆగుంది కదా, సో అక్కడ ఐఫోన్ తెప్పేశారు. పక్కనే ఆఫ్ చేస్తే ఈజీగా తెప్పుకుంటూ తెప్పేసాడు ఆడు ఎవడగా. ఈ రోడ్డుకి వచ్చాక ఎప్పుడు భయం వేస్తూ ఉంటుంది ఆర్టీఓ ఎక్కడ ఆపుతాడని. సో కాగితాలు అన్నీ ఉంటాయి, లైసెన్స్ అన్నీ ఉంటాయి, బట్ ఓవర్ టన్ ఏదో ఒక టన్నుకి వేసేస్తారు బొక్క. సో లక్ అంటే ఈరోజు అయితే మేబీ లేనట్టున్నాడు. ఈ చెట్ల కింద ఆగుతాడు ఆర్టీఓ. ఈ లోడు బళ్ళన్నీ భయమే, అది చూసాడంటే ఆపేయాలి. సో అని తప్పించుకొని ఎలాగోలాగా వెళ్ళాలి. రోడ్డు అంటే ఎవడన్నా ఉంటాడో లేదో తెలియదు, మరి చూద్దాం. ఇది దాటితే ఏలూరు చెక్ పోస్ట్ అది టోల్ గేట్ దగ్గర ఉంటాడు, లేకపోతే గన్నవరం దగ్గరే చూడాలి. మరి ఇంకే ఎదర ఏమన్నా ఉన్నారో లేదో. భోజనం టైం కదా, 2 అయింది, ఆ టైంకి వెళ్ళిపోయి ఉంటారు. సో అది ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ అది. సో ఒక 1/2 అవర్ లాగా ఏలూరు అయితే రీచ్ అయ్యాం. మొత్తం అదంతా ఆశ్రమం బ్లాకే, కొత్తగా కట్టేస్తున్నారు. ఇదేం ఫ్లైఓవర్. ఈ బండి గలవాడు చేతపడి చేసే వాళ్ళలాగా ఇవన్నీ కట్టేసాడు, రోడ్డు ఏం కనిపించనివ్వకుండా. సో ఆ మూల నుంచి చూసుకొని ఈ మూల వరకు అది ఫుల్ ఆశ్రమం. అంటే అక్కడికి ఎన్ని పేషెంట్లు తిరిగి రారని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది.
మేబీ లక్ అయ్యి ఉంటుంది. అది లోపలికి వెళ్ళాలి, మనం హైవే అంటే వెళ్ళిపోతాం. సీజన్ కదా, అందరూ ధాన్యం హైవే వారంట పక్క రోడ్డు ఖాళీ కదా, అక్కడైతే ఆరబెట్టుకుంటున్నారు. సో క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. మొత్తం కష్టపడతారు రైతులు ఎలాగైనా, అంతే. వారంట అలాగ ఉన్నారు, హైవే వారంట. అయితే పంట పొలాలు పక్కనే కదా. సో మ్యాక్సిమం నాకు తెలిసి అయితే 6-7 ఆ టైం అయితే అవుద్ది పిడిగిరాలు చేరుకోవడానికి. ఫ్రెండ్ ఉన్నాడేమో అని చూస్తూ ఉన్నాం. ఎవరో ఇప్పటి వరకు కనిపించలేదు మరి ఆర్టీఓ. చూడాలి ముందు ముందు ఎలా ఉంటుంది. ఇక్కడ లేడీస్ హాస్టల్ అయితే ఒకటి ఉంటుంది, ఫ్రీ హాస్టల్. అది గురుకుల పాఠశాల ఎంట్రన్స్ చూపిస్తారు కదా, అది ఫ్రీ. మ్యాక్సిమం ఆర్టీఓ అంటే ఎక్కడ ఉండడు, లేకపోతే ఇంకెక్కడ ఉండడు, కొట్టిపల్లిలో ఉంటాడు. సో హాస్టల్ అయితే అది చూసారా, లేడీస్ హాస్టల్ కాబట్టి లేడీస్ ఉంటారు, ఇక్కడ ఏమో ఉండరు. ఇదంతా లేడీస్ హాస్టలే. ఇంక ఏలూరు అయితే దాంట్లో టైం అయితే పట్టిద్ది, ఒక 1/2 అవర్. సో ఈ ప్రదేశంలో ఉండాలి మరి, లేడు బై లక్ అనుకుంటలే ఈరోజు. సో ఇది రామచంద్ర కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్. ఇది అయితే ఏలూరు బైపాస్ వారనే ఉంటుంది. ఇది కాలేజ్ మాత్రం పెద్దదే, మరి క్యాంపస్లో సెలక్షన్స్ ఉంటాయో లేదో అయితే తెలియదు, చూసుకోవచ్చు మీరు. టోల్ గేట్ ఇది. సో ఈ టోల్ గేట్ దగ్గర మంచి బిజినెస్ ఉంటుంది, వ్యాపారం అయితే బాగా జరిగిద్ది. ఈ రోడ్ సైడ్ మార్కెట్ ఎక్కువ, జాంపళ్ళు ఏంటి, ఫ్రూట్స్ ఏంటి, ఈ హోటల్స్ ఏంటి, మొత్తం ఏమో ఇంక తెలిసిందేగా మీకు. ఫాస్టాగ్ ఉంటే ఆటోమేటిక్గా అదే అయిపోతే, చాలా వీడియోలో చూపించా. సో ఈ వీడియోలో కూడా ప్రాసెస్ చూద్దురా. అక్కడ రెడ్ లైట్ వెలిగింది కదా, జాయిగా చెప్పాక వ్యాపారం ఎక్కువ. సో జాయిగా అలా వెళ్తే మన గ్రీన్ లైట్ అయితే వెలిగిద్ది. ఒకవేళ ఇది సరిగ్గా స్కాన్ అవ్వకపోతే అక్కడ వచ్చి కుట్టుకుంటాడు. అది వెనక్కి రమ్మంటున్నాడు. ఇక్కడ ఫాస్టాగ్ ఉంది కదా, ఇదైతే స్కాన్ అవ్వలేదు. నాకు చెత్తగాడు అది కూడా బాగా చేయించుకోవాలా ఆడైతే. ఇంకా అందుకే వెనక్కి అయితే వేసాం. ఆడు సిస్టంలో అయితే కుట్టుకుంటాడు. అలా గ్రీన్ లైట్ అయితే వెలిగిద్ది. మీరు క్లైమేట్ చూసుకోవచ్చు, చాలా రొమాంటిక్గా అయితే ఉంది. అసలు ఎండ అనేది లేదు, మబ్బు మబ్బుగా భలే ఉంది. సో ఇది హైవే వారిన ఉన్న ఉషారామ కాలేజ్ ఇది. సో ఇక్కడ మూవీ షూటింగ్స్ కూడా తీసారంట. మరి ఏ మూవీ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు తెలిస్తే. సో మనం అది దాటిన ఇది పొట్టుపాడు, ఎక్కడ ఉన్నట్టున్నాడు ఆర్టీఓ. ఏ సైడ్ అన్నీ ఉన్నాయి కదా, సో ఉంటే అడిగి దొరికేసినట్టే. సో లేకపోతే అదృష్టం, ఉంటే అయితే ఈ టన్నేజ్ గురించే కానీ వేరేదేం ప్రాబ్లం కాదు. మ్యాక్సిమం ఉంటే ఇక్కడ ఉంటాడు, లేకపోతే లేనట్టే. ఇక్కడ లేడంటే ఇంకెక్కడ ఉన్నట్టే. డైరెక్ట్ గుంటూరు టు పిడిగిరాల. టైం అయితే చాలా పడుతుంది, చూద్దాం. ఇంకా అద్భుతాలు ఏమైనా కనిపిస్తే దారి మధ్యలో జాయిగా చూపిస్తా. మ్యాక్సిమం ఇక్కడైతే లేడు, వెళ్ళిపోవడం విజయవాడ అనుకున్నాం కదా, ఇప్పుడే వెళ్ళాడు. అంటే ఇక్కడ ఉన్నారు గన్నవరం దగ్గర, మ్యాక్సిమం లేరని అయితే నేను అనుకున్నాను. సో వెళ్ళైతే ఏదో మాట్లాడేసి అయితే వస్తుంది. చూద్దాం. టైం అయితే పట్టింది, చాలా టైం పట్టేలా ఇలా ఆపకుండా పోతే. అదిగా మా ఫ్రెండ్ కూడా ఒక వెహికల్ అయితే ఆపారు, వెనకాల ఉంటారు. వాళ్ళని వీడియో అయితే తీయకూడదు, అందు గురించే. మా వాడిని కొన్ని ప్రశ్నలు అయితే అడిగా, అసలు ఎందుకు ఆపుతారు ఏంటని అడిగితే, మొత్తం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నా సరే ఏదో ఒకటి లూప్ హోల్ అయితే కనిపిస్తుంది. వీళ్ళు ఏమో కొంతమంది లోడింగ్ ఏమో ఓవర్లోడ్ చేస్తారు, ఒక టన్ను. ఓవర్ టన్నేజ్ ఉంటే దానికి కేసు రాసేస్తాడంట. అండ్ అంతేకాదు కొన్ని డాక్యుమెంట్స్ కూడా పర్ఫెక్ట్గా లేకపోతే కూడా కేసు అయితే రాసేస్తారంట. ఈ మధ్య ఏమో కేసులు లేవంట, అందు గురించి కేసు రాసేస్తా అంటే డైలీ వెళ్ళేవాళ్ళమే కదా, తెలుసు కదా ఎందుకు అంటే వాడు బతిమలాడుకుంటున్నాడంట. అంటే సీజన్ కదా, ఏమీ లేవు కేసులు, మంత్ ఎండింగ్ కదా, ఏదో కేసు చూపించాలి, చావు చెప్తున్నారని అయితే అన్నారు. సో ఎలాగోలాగా వాళ్ళకి ఏదో ఒకటి చేతిలో పెట్టేసి ఇంకా వచ్చేయడమే. అలా చూపించి లైసెన్స్ అన్నీ చూపించి అయితే మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయాం. ఇది గన్నవరం, మీరు చాలాసార్లు చూస్తున్నారు ఈ గన్నవరం. కొత్తగా చూపించడానికి ఏం లేదు, సెంటర్లో షాపులు తప్పించి ఏమీ ఉండవు. గన్నవరం ఎయిర్పోర్ట్ ఇది.
ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ అయితే చేరుకున్నాం. ఈ ఫ్లైఓవర్ అయితే రీసెంట్గా లాంచ్ చేశారు, కొత్తదే ఫ్లైఓవర్. మొన్నటిదాకా కింద నుంచి వెళ్ళాం, ఇప్పుడు పైనుంచి వెళ్ళాల్సి వస్తుంది. మనకు కనిపిస్తున్న ఇప్పుడేమో విజయవాడకి ముందు వెనకేపాడు. ఎంత ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, కారణం కూడా చావ తిప్పుతూ ఉంటారు, అంతా ట్రాఫిక్. ఇంకా సరే ఎంత దగ్గరికి వచ్చేస్తున్నారా, రూట్ మాత్రం చిన్నగా ఉంటుంది, అందుకే అంత ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. సో ఫైనల్గా విజయవాడ అయితే రీచ్ అయ్యాం. సో ఎప్పుడు విజయవాడ వచ్చినా ఏంటో ఈ నోవోటల్ని తీయకుండా మాత్రం ఉండలేను, చూడటానికి బాగుంటుంది అందు గురించి. ఫైనల్గా విజయవాడ దాటి గుంటూరు సైడ్ అయితే బ్రిడ్జ్ ఎక్కుతున్నాం. ఇది మన వారధి ఉంది కదా, మునిగిపోయింది కదా రిటర్నింగ్ వాల్ది, అది ఎగ్జాక్ట్గా చూసుకోవచ్చు. ఒక్క చుక్క వాటర్ లేదు. మొన్న వరదలప్పుడు ఆ రిటర్నింగ్ వాల్ దగ్గరికంటే వచ్చేసింది, మొత్తం మునిగిపోయింది. అది ఇప్పుడు ఓపెన్గా ఉంది రిటర్నింగ్ వాల్ అయితే. సో అసలు చుక్క నీరు లేని కృష్ణాలో వరదలు వచ్చినాయి అంటేనే నాకు ఆశ్చర్యం వేసింది. అంతా ప్రభుత్వం నిర్లక్ష్యం, రైతులది కూడా ఉందండి. పంట బోధులని అయ్యని పూడ్చిపడి తెస్తే వరదలు రాక ఇంకేం వస్తాయి. ఖాళీ ఉంది చూసారా, వాటర్ అసలు ఒక్క చుక్క లేదు. అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూడండి. సో అది కొలను కొండ, ఈ కొండని పందికొక్కులు తవ్వేసి ఉంటాయి, లేకపోతే మనుషులే పందికొక్కుల రూపంలో తవ్వేసి ఉంటారు. కొండ మాత్రం బాగుంటుంది, ఈ ఊరు కూడా బాగుంటుంది అనుకోండి. బట్ ఆ కొండను చూడే ఎలా చెక్కేసారు, మొత్తం చెక్కేసారు, పందికొక్కులు తిన్నట్టు తినేసారు కొండ మొత్తం. మరి గ్రానైట్ అనుకుని తిన్నారో ఏమనుకుని తిన్నారో తెలియదు. ఇది జనసేన పార్టీ ఆఫీసు, చాలా వీడియోస్లో చూసుకోవచ్చు. సో ఆఫీస్ అయితే కొత్తది, ఎంట్రన్స్ అయితే కడుతున్నారు. బట్ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ ఆఫీసులు మాత్రం బాగా పెద్దగా కడతారు. మరి ఏ పార్టీ వాడైనా అలాగే కడతాడా, ప్రజలే ఎర్రిపాపలు. ఇది ఐటీ పార్క్ అంట, మరి మయూరి టెక్ పార్క్ అంట. అందంగా ఉంది. ఇంక ఐటీ హబ్లో ఏమన్నా పెట్టచ్చు మేబీ, నాకు తెలుసు. సో ఫ్రంట్ టోల్ గేట్ ఉంటుంది ఇక్కడ. టోల్ ప్లాజా దగ్గర అయితే చాలా ట్రాఫిక్ ఉంది, హెవీ ఉంది. మ్యాక్సిమం ఏంటో బయట బ్యాక్ హెవీ బూతులు, చాలా ట్రాఫిక్ అయితే ఉంది, హెవీ ఉంది. అన్ని లైన్లు కదులుతున్నాయి, మేము వచ్చిన లైన్ తప్పించి. ఈ నాగార్జున యూనివర్సిటీ లోపల అంత ఏమి ఉండదు, బయటికి యూనివర్సిటీ పెద్దది. కానీ ఈ డబ్బులు కట్టుకొని ఆడటానికి ప్లే గ్రౌండ్స్ అవి. సో విజేత ఏ స్పాన్సర్స్ అయితే ఉన్నాయి, మొత్తం అది గ్రౌండ్. ఎవరన్నా బెట్ మ్యాచ్లు వేసుకునే వాళ్ళకి ఆ గ్రౌండ్ ఇస్తారేమో మేబీ. సో ఫైనల్గా గుంటూరు అయితే రీచ్ అయ్యాం. సో 4 ఆ టైం అయింది. అది ఎంట్రన్స్ బాగుంటాయి లోపల ఏంటో మరి, కానీ రోడ్లు అక్కడక్కడ గోతులు ఉంటాయి మరి. సో గుంటూరు లోపలికి వచ్చాక ఎగ్జాక్ట్గా ట్రైన్ గేట్ అయితే పడిపోయింది. ఇటు నుంచి వెళ్ళాలి మరి. ట్రైన్ అటు రావడానికి టైం అయితే పడుతుంది. మా ఫ్రెండ్ మొత్తం వెహికల్స్ ట్రైన్ నుంచి ట్రైన్ అయితే వస్తుంది. మా దరిద్రం ఇంకో ట్రైన్ వచ్చింది. ఇందాక ప్యాసింజర్లు తప్పితే ఇప్పుడు గూడ్స్ అయితే వచ్చింది. అయితే అయినట్టే, రోకల బండ్లా వెళ్తుంది. సేమ్ రోకల బండే ఇది నాకు తెలిసి. ఏటైతే తీశారు, ఇది వెళ్ళాలి. గుంటూరు డీమార్ట్ ఇది. ఈ డీమార్ట్ కాడి నుంచి మనం రైట్ సైడ్ అయితే తీసుకోవాలి. ఆ రోడ్డు కూడా చూపిస్తా, ఫ్రంట్ ఆ విగ్రహం ఉంటుంది, ఆ పాయింట్ నుంచి అయితే తిరగాలి. ఏ సంవత్సరాలు రీ ఏ ఊరిది? పల్లపూరా? పలకల
పలకలూరు. ఈ పలకలూరు. సో ఇప్పటికైతే పలకలూరు రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి మనం దేవుడు పిడిగిరాల రోడ్డుకి అయితే వెళ్ళాలి. ఊరైతే బాగుంటుంది, కొండారన ఉంటుంది. కొండనైతే చెక్కేస్తారు. లోపల ట్రాఫిక్ ఎక్కువ ఉంది, హెవీ ఉంది. దానివల్ల అయితే తీలా. సో ఇదేమో థియేటర్లు మొత్తం 1 2 3 మొత్తం 6 స్క్రీన్లు అయితే ఉన్నాయి లోపల. పెద్ద థియేటరే ఉందండి ఇక్కడ. సో సన్ రిఫ్లెక్షన్ చూసారు ఎలా ఉందో, కొండకు మధ్యలో ఉంది. ఇది పెద్ద కొండ, పెద్ద చెరువు. ఇది సన్సెట్ అయితే సూపర్ ఉందబ్బా నిజంగా. ఇది అక్కడ కూర్చొని ఆ చెరువు మధ్యలో కొండల వ్యూ చూసుకుంటా ఎవరికి వస్తుంది అబ్బా లైఫ్ అది. ఈ జంక్షన్ ఎప్పుడు ఇబ్బంది పెట్టద్ది. ఇక్కడి నుంచే మనం రౌండ్ తీసుకోవాలి. స్ట్రైట్ వెళ్తే స్ట్రైట్ ఏ ఊర్రా? వినుకొండ, శ్రీశైలం, వినుకొండ అటు సైడ్ అయితే. కర్నూలు వెళ్ళిపోద్ది అటు సైడ్. సో మనకి ఇటు వెళ్ళాలి, పిడిగిరాలు వెళ్ళాలంటే. ఇదంతా పిడిగిరాలే. సో కాలేజీలో ఇంకా ఏ ఊరు ఇది? పేల్చాల జంక్షన్ అంటే ఇది. మరి చూద్దాం. సో ఈ రోడ్డు చూసుకుంటే మనం మొత్తం అన్నీ పంటలే ఉన్నాయి. పత్తి ఒకటేనే, కందిపప్పు చేలు అన్నీ ఉన్నాయి. సో ఈ సింగిల్ రోడ్ ఇది మొత్తం. ఈ రోడ్ అంటే డేంజర్, చాలా డేంజర్ అబ్బా. సింగిల్ రోడ్ నైట్ అయితే రోడ్ అంటే ఎవడు వెళ్తారు కానీ వెహికల్స్ అయితే పెద్దవి వచ్చేస్తాయి. సో అది పత్తి చేను, పత్తి వ్యాపారం అంటారు కదా, అది పత్తి వ్యాపారం. మరి ఇదే చేనో తెలియదు. పచ్చిమిరపకాయలు అంటే ఇది అయితే. సో ఇటు సైడ్ ఏదో కాలేజ్ అయితే ఉంది, చాలామంది ఉన్నారు. ట్రాఫిక్ అయితే అయిపోయింది మొత్తం. ఈ కారోడు ఇళ్ళెల్లా దూరేతూ ఉంటారు, అన్నీ పర్ఫెక్ట్గా వెళ్తే ఇది మధ్యలో దూరేసారు. రూల్స్ అయితే ఫాలో అవ్వరు అనుకుంటున్నాను. అంతే ఎలాగే ఎడుతుంది. ఏ బొక్క ఖాళీ ఉంటే ఆ బొక్కలో దూరేస్తారు కారులో అయితే మ్యాక్సిమం. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం ఇది ఓపెన్, మొత్తం ఏం పండవనుకున్నా. కానీ ఇక్కడ పచ్చిమిరపకాయలు, ఇక పత్తి అటువంటివి అయితే బాగా పండుతాయి అంట. సో మొత్తం శాండ్ మామూలుగా మట్టే ఉండేది, ఇప్పుడు అంతా పచ్చగా అయితే తయారైంది. అటు సైడ్ ఎలాగ ఉంది, ఇటు సైడ్ ఎలాగ ఉంది. ఇప్పుడు కనిపిస్తున్న ఊరికి ఒక స్పెషాలిటీ ఉంది. సో మనకి ఇటు నుంచి మామూలు జస్ట్ ఎంట్రన్స్ ఇది బ్రిడ్జి కనిపించింది కదా. సో అటు నుంచి ఎంట్రన్స్ ఎలా ఉంటుంది అంటే మీకు కొంచెం భయంకరంగా ఉంటుంది. సో ఇది శవాలను దాటుకొని ఊళ్ళోకి అయితే ఎంటర్ అవ్వాలి. చూసారా నెంబర్ 1 ఉంది. చివరాఖరికి ఎవడైనా పోవాల్సింది, ఎక్కడికి రావాలి. సో ఇది ఎంట్రన్స్. ఇటు నుంచి అయితే ఎంట్రన్స్ శవాలను తొక్కుంటూ వెళ్ళాలి. మరి అది శ్మశానం ఊరు. ఇది స్పెషల్. ఆ ఊరు ఏ ఊరో తెలియదు. ఇదైతే టెంపుల్ అయితే బాగుంది, నెంబర్ 1 ఉంది టెంపుల్ అయితే. సో లోపల కొండ మీద అయితే ఉంటుంది టెంపుల్ స్పెషల్గా, నాకు తెలిసి. ఈ ఊరు వాళ్ళు అదృష్టవంతులు, అప్పుడప్పుడు బోరు కొట్టినప్పుడు వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు ఆ టెంపుల్లో అయితే. సో ఇది మారుమూరు ఉందనుకున్నాం కానీ ఇక్కడ నలంద విద్యా సంస్థలు అయితే ఇక్కడ ఉంది. చూడండి ఇది ఎంట్రన్స్. లోపల అయితే పెద్దగానే ఉంది, ఏ వంటకి ఏం లేదు వచ్చి అనుకున్నా. కానీ లోపల చిన్న ఊరు కదా, చిన్న రోడ్డు కదా, ఇలా పెద్దవి ఉన్నాయి విద్యా సంస్థలు అయితే. సో ఇది సత్తెనపల్లి. ఇప్పుడు టైం వచ్చి 5:35 అయింది. ఇక్కడి నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది పిడిగిరాల. నాకు తెలిసి మ్యాక్సిమం ఒక 7కి 6:30కి అలాగైతే రీచ్ అవుతాం. రోడ్డు ఊరు అయితే బాగానే ఉంటుంది, మంచి హెవీగా అయితే ఉన్నారు. ట్రాఫిక్ ఎప్పుడూ ఎక్కువ ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే చిన్న రోడ్డు, సెంటర్ పాయింట్ అనుకుంటా ఈ సత్తెనపల్లి. సో మ్యాక్సిమం అందరూ ఎక్కడికి వస్తారు. ఈ సత్తెనపల్లి సెంటర్లోనే మార్కెటింగ్ ఎక్కువ ఉంటుంది. సో టైం చూసుకోవచ్చు, ఎగ్జాక్ట్గా 6 అవుతుంది. స్తంభం ఇక్కడ పాయింట్ అని చెప్పాక మొత్తం అన్ని వెహికల్స్ ఏంటి ఫుల్ రద్దీగా అయితే ఉంటుంది మార్కెటింగ్ అయితే. ఇదంతా సత్తెనపల్లి అందరూ
షాపులు ఎక్కువ, చిన్న షాపులు అండ్ మనుషులు ఎక్కువ ఉన్నారు. టెంపుల్ అయితే బాగుంది, రోడ్ టర్న్ ఉంది. టెంపుల్ వారంట దుకాణాలు అయితే సెట్ చేస్తారు. టెంపుల్లోనే వ్యాపారం అదంతా, రోడ్డు వారనే పెట్టేశారు. సో ఇదంతా సింగిల్ రోడ్డే సత్తెనపల్లి దాటాక. సో రోడ్ అయితే వరస్ట్ ఉంటుంది, మీరు ఎడ్జెస్ చూసుకోవచ్చు. ఓన్లీ సింగిల్ వెహికల్ వెళ్ళడానికి. ఇది ట్రక్ కాబట్టి ఏమాత్రం ఎడ్జ్కి వచ్చినా ఆ టైప్కి అయితే పడిపోద్ది. అది యాక్సిడెంట్లు అయితే ఈ రోడ్లు ఎక్కువ అవుతాయి. బట్ సింగిల్ రోడ్ కదా, ఫ్రంట్ రోడ్కి లైటింగ్ ఎక్కువ ఎఫెక్ట్ అయిపోద్ది, మన డ్రైవింగ్ చేసే వాళ్ళకి అయితే ఎఫెక్ట్ అయిపోద్ది. సో అండ్ ఆడికి కనిపించదు, ఇది లోడ్ బండి నార్మల్ బండి. ఎడ్జ్ దిగితే కుదరదు. సో రోడ్డు ఇది పెద్ద చేయాలి, ఎక్కువ రద్దీగా తిరుగుతుంది చూసుకోవచ్చు మీరు. చాలా వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. బట్ ఈ అగ్గిపెట్టేంత రోడ్లో ఇంత భారీ వెహికల్స్ వెళ్తున్నాయి. మరి గవర్నమెంట్ అయితే పట్టించుకోవాలా? మరి తెలిసి వాళ్ళకి ఈ రోడ్డు ఎంత దరిద్రంగా ఉంటుందని. బట్ ఎవడో పట్టించేసి అవడేమో. కనీసం ఈ వీడియో చూసాకన్నా రోడ్డు ఎక్స్టెన్షన్ అయితే చేయండి కొంచెం అన్నా. సో వెహికల్స్కి అయితే చాలా ఇబ్బంది. లోడ్ బల్లెలకి పిడిగురాల్లో ఇది సత్తెనపల్లి దాటాక ఆ మొక్కే బాగోదు, చిన్న అగ్గిపెట్టలా తయారైపోతుంది. ఇక పిడిగురాల దగ్గర వరకు వెళ్ళేదాకా ఇదే సేమ్ రోడ్. ఇంకా గాయస్ మీరు రోడ్డు చూసుకోవచ్చు, రోడ్ అంతా వరస్ట్గా ఉంటుంది. ప్యాచ్ వర్కులు ఎక్కడికక్కడ చేయాల్సినవి ఉంటాయి. ఎడ్జ్ అయితే దిగితే పడిపోవడమే. చూడొచ్చు, ఒక వెహికల్ వెళ్తే ఇంకో వెహికల్ సైడ్ వేయడానికి ఉండదు. అండ్ బైక్ కూడా సైడ్ దిగడానికి కూడా ఉండదు. సో ఖాళీ అయితే ఉండదు ఈ రోడ్. ఇది ఇలా వెహికల్స్ పెద్దవి వస్తూ ఉంటాయి. ఇది ఫ్రీ రోడ్ అనుకుంటారు, కానీ ఎంత బిజీ రోడ్ అని ఎవరో తెలియదు. చాలా బిజీ. చూసారు ఎదర ఎలా వెళ్తుందో. రోడ్డు కూడా సరైనది ఉండదు, గోతులు ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లు ఎలా ఉండవు ఒకసారి చూడండి మీరు. చాలా రిస్కీ డ్రైవింగ్ అంటే, ఇది రిస్కీ రోడ్డు చాలా. అది పక్కనంతా ఎడ్జ్, ఇటు పక్క మధ్యలో గోతులు చూసుకోవచ్చు. ఇక పల్నాడు జిల్లా అంటే ఎంట్రన్స్, ఇది రాజపాలెం మండలం. నైట్ టైం చాలా రిస్కీ రోడ్ ఇది. సో ఈ రోడ్లో అయితే ప్రయాణించకండి. సత్తెనపల్లి నుంచి ఇలాగా రాజపాలెం ఇటు పిడిగిరాళ్ళ. సో డేంజర్ ఇది. ఉన్నానని కాదు, వెహికల్స్ చూసారా ఎంత రద్దీగా ఉన్నాయో. సైడ్ ఇవ్వడానికి కూడా లేదు, బైక్లో అయితే అసలు సైడ్ ఇవ్వట్లా. సో ఎదర ఇక లారీ వాళ్ళ బెటర్ ఇస్తారు, ఇలా మధ్యలో దూరేస్తూ ఉంటాయి. రోడ్డు అయినా బాగుందంటే రోడ్డు అంతకన్నా వరస్ట్. మరి చూడండి, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఎప్పుడైనా పట్టించుకుంటే బెటర్. సో మీకు లైటింగ్ కనిపిస్తున్నది డాబా. మీకు ఆల్మోస్ట్ ఒకసారి అయితే చూపించా, రీల్ కూడా ఉంటుంది. సో ఈ డాబా చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే కూర్చోవడానికి ఏంటి, మనం ఉండడానికి ఏంటి, ప్రశాంతంగా తినడానికి భలే ఉంటుంది. మంచాలు ఉన్నాయి, మంచాలు అప్పుడే ఉన్నాయి ఇప్పుడే ఉన్నాయి. పంజాబీ డాబా ఇది, మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఇక్కడైతే. ఇటు సైడ్ ఏమో ట్రైన్ ఉంటుంది, పంజాబీ ఎదురుగుండానే ట్రైన్ చూసుకోవచ్చు. ఇప్పటికే దరిద్రం అయితే వదిలింది, కాసేపు ఇంకొంచెం దూరమే మాకు. సో వ్యూ అయితే ఇది, అవుట్ సైడ్ వ్యూ ఇది ఈ డాబా దగ్గర. ఇప్పుడైతే ఇవి లేవు, ఇవి అయితే కట్టినట్టున్నారు. అంటే చాలా నెలలు అయింది కదా వచ్చి, మ్యాక్సిమం అందు గురించే. సో అట్మాస్ఫియర్ అయితే బాగుంటుంది. మీకు షార్ట్ చూస్తే నాది ఆల్మోస్ట్ అర్థమవుద్ది ఆల్రెడీ వచ్చామని. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా 6:30 అవుతుంది. సో ఇక్కడ నుంచి మన డిస్టెన్స్ వచ్చి సో మడత మంచాలు, ఇక్కడికి వచ్చి సిట్టింగ్ వేయచ్చు, సమ్మగా ఉంటుంది. సో ఈ ఓనర్ కూడా మనం తెలుసు, అప్పుడు కుర్రోడు లేడు, వాళ్ళ అన్న ఉన్నాడు, అతను ఉన్నాడు. మా ఊడైతే చెప్తున్నాడు, లేనట్టున్నాడు, వాటర్ పట్టుకుని. సో ఇది వ్యూ అయితే, ఈ మంచాల మీద అయితే కూర్చుందాం, సమ్మగా ఉంటుంది ఇక్కడైతే. సో ఇది డాబా. ఎగ్జాక్ట్గా అయితే ఇప్పుడు 6:30 అవుతుంది, చాలా చల్లగా ఉంది, కొండవారినే ఉన్నాం. సో వచ్చాక తినాలి, తినేసి ఇంకా ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్ అయితే చేయగలుగుతాం. సో రోడ్ అయితే వరస్ట్ అబ్బా, తప్పదు వెళ్ళాలైనా. సో మా వాడు చెప్పిన ఫ్రైడ్ రైస్ అయితే ఇది, షేర్వా ఫ్రైడ్ రైస్, నిమ్మకాయలు ఇవి. ఇంకా తినపడదండి. ఇంకా అక్కడ తినేసి బయలుదేరాం. ఇక్కడ నుంచి ఒక 10 minutes అయితే పట్టిద్ది టైం అంతే. ఫైనల్గా ఇటు అద్దంకి వెళ్ళే జంక్షన్ కాడికి అయితే వచ్చాం.
సో అటైతే అద్దంకి కర్నూలు అలా వెళ్ళద్ది. సో మనం ఇటు వెళ్ళాలి. మీరు చూసుకుంటే ఇక్కడ హైదరాబాద్ వచ్చి 214, నల్లగొండ 114, పిడిగిరాళ్ళు 3. అది సో ఫైనల్లీ పిడిగిరాళ్ళు అయితే చేరుకున్నాం. ఇది సిటీ వ్యూ. మీకు ఫ్రంట్ చూస్తే ఈ బ్రిడ్జ్ ఎదురుగుండా చెన్నై షాపింగ్ మాల్ ఉంటుంది. సో రీసెంట్గా అయితే కట్టినట్టున్నారు. రీసెంట్ ఏం కాదు, ఒక 4 months అయితే లాంచ్ అయ్యి ఉంటుంది చెన్నై షాపింగ్ మాల్. రిఫ్లెక్షన్ లైట్ల వల్ల కనిపించట్లా మీకు, బయట నుంచి అయితే కనిపించేది. పక్కనే జీవీ మాల్ కూడా ఉంటుంది. ఊరు పెద్దదే, కాకపోతే రోడ్డే చిన్నగా ఉంటుంది. ఇది చెన్నై షాపింగ్ మాల్, ఎదురేమో జీవీ మాల్. సో ఎలాగైనా ఆఖరికి అయితే చేరుకున్నాం ఆ చెత్త రోడ్ నుంచి. ఇది జీవీ మాల్, మంచి కలర్ఫుల్గా అయితే ఉంది. సో ఊరు బాగానే ఉంటుంది. పక్క రిలయన్స్ డిజిటల్ మూతపడిపోయేటట్టు ఉంది ఇప్పుడు. పక్క ట్రెండ్స్ బట్టల షాపులు ఎక్కువ ఉన్నాయి మరి ఈ ఊర్లో. ఇదంతా సెంటరే. ఇక అక్కడికి వెళ్ళాక మొత్తం దింపుకుంటారు, అయిపోయాక రిటర్న్ అవ్వడం. ఇక రిటర్న్ వీడియో అయితే ఉండదు. ఫైనల్గా అలా దింపుకుంటారు. అవన్నీ అక్కడ పెడుతున్నారు కదా, ఇది షాపు ఇది వాళ్ళ. సో ఒక పోలీసుడు అయితే వచ్చాడు, 50 రూపాయలు అంతా తీసుకున్నాడు. ఏదో మరి గ్యాస్ బండల్లాగా ఇలాగా ఏం చెప్తాం, అలా తయారయ్యారు సమాజం. ఇది షాపు. ఇంకా ఇక్కడ నుంచి రిటర్న్ అయితే అవుతాం, టైం అయితే లేట్ అవుతుంది. సో ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వాయిస్ కోసం తప్పకుండా మళ్ళీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.